జోడు డప్పులు నీకు జోడు కరెంట్ పోయింది. సో యాక్చువల్లీ కూర నేను కొడుతుంటా ఫ్రెండ్స్. కాకరకాయ కూర వీళ్ళు వండాలంటే ఏం చేస్తారంటే మొత్తం పిప్పంతా వదిలేసి దానికి రసమంతా తీసి ఉట్టి కాకరకాయ వండుతారు. అందుకని నేను ఏం చేసిన అంటే ఇప్పుడు డైరెక్ట్ కాకరకాయ కడిగేసి నీళ్ళు వదిలిస్తే అలా కూడా ఏమైందిరా కరెంట్ పోయింది. మాకు కూడా కనిపిస్తుందిగా కరెంటే పోయిందిరా. బయటకంటే పోదాం బయటికి పోమా. మరి కూర ఉడుతుంది కదరా. మంట చిన్నగా పెట్టిరా ఆడికి. ఈ మూత పలిపోతుంది బావా, మూత పెట్టకు. స్టీల్ మూత అట్లా అంటే ఇంకొకటి స్టీల్ మూత తెచ్చి అది పెడతాను. ఆవిరికి అది ఉడుకుతుందా బావా కూర? ఆవిరి మొత్తం బయటకే వస్తుంది. అట్లయితే ఓకే. టమాటా వేసినావా? తర్వాత కాకరకాయ కూర మా ఇంట్లో నేను అంటున్నా ఫ్రెండ్స్. ఎట్లుంటుందో చూసి కామెంట్ చేయరు ఫ్రెండ్స్. చూసి కామెంట్ చేయాలి. తినేదే రా ఫ్రెండ్స్ అంత దూరం. ఓకే ఇప్పుడు 2 రోజులు ఇప్పుడు ఏం పోయాక ఉప్పు కారం కూడా వేయకపోయినా బాగా. ఉప్పు కారం కూడా ఉడుకుతుంది. చేపలు ఎక్కడ మంచిగా ఉన్నది. సూపర్ అంటే సూపర్ ఉంటే అంటే ఫ్రెష్ లైవ్. అయ్యా కారం పొడి అయిపోయిందా? పట్టించిరా? లేదు మిరపకాయ ఇది వేసేసేయ. సరిపోతా మరి ఉన్న కాడికి కొంచెం వేసేసేయి. ఈరోజు ఒకరోజు కూర అడ్జస్ట్ చేసేసుకోవాలి. సాయంత్రం సిటీ పోదాం అంటున్నావు కాబట్టి అన్నాడికి వెళ్ళి తెచ్చుకుందాం. సో ఫ్రెండ్స్ ఎన్నో రోజులు వచ్చి మీరు ఏమంటారు? వాషింగ్ మిషన్ సామాన్న వాషింగ్ మిషన్ ఏదో ఉంది సామాన్న వాషింగ్ మిషన్ అన్నాం అంటే ఓ ఫ్రెండ్స్ ఈరోజు వాషింగ్ మిషన్ తీయడానికి అయితే ఒకటి పోతున్నాం అనమాట. 2 సార్ పోతాం కదా అడికైతే పోతాం అంతే. పోతాం వచ్చిందంటే తీసుకొస్తాం. అది కలపకు ఇప్పుడే, కొంచెం అది ఉడుకుతుంది కదా. ఓకే సో ఫ్రెండ్స్ గత 10 ఏళ్ళ కింద వండిన కూరను ఇప్పుడు మళ్ళీ వండుతున్నా ఫ్రెండ్స్. కాకరకాయ మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటాం ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా. నాకైతే కాకరకాయ కూరని చూస్తేనే అబ్బా అంత లేదు. నిజం చెప్పు ఇప్పుడు. చెప్పు మమ్మీ. కార్ పెద్దగా అయింది అది తేవడమే అంత పెద్ద కార్ తెచ్చినప్పుడు. అది ఇంటికి వచ్చినాక పెద్దగా కాలేదు. డాయ్ కూర్చుంటా. వద్దు డాయన్ డాయ్ వద్దు లేవు. 2 ఎక్కితే కారు ఉంటుంది అది పలిపోతుంది కింద. అది నువ్వు కూర్చో కూర్చోనికి వస్తుందా బావా? వావ్ అది దాని మీద పెద్ద కార్ చేసి పని చేసిన దాని మీద మంచిగా కూర్చొని. వావ్ గేదే. సో ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్స్. ఈరోజు వర్క్ వచ్చేసి చెయ్యి ఇట్లా అవడం వల్ల ఏం చేయలేకపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇట్లుంటే శనగపప్పు తినొద్దట. అవును మరి చీంపు వస్తుంది. నేనేమో శనగపప్పు తిన్నా. నేను పొద్దున ఉప్మా పోసినప్పుడు శనగపప్పు వేస్తే అది అండ తినడు. టైగర్ రైస్ లా అవి వేస్తే అవి తిన్నావు. ఇప్పుడు ఎట్లా మరి? నీ ఇష్టం. టీటీ ఇప్పించుకున్నా, దాంతో పాటు పెయిన్ కిల్లర్ ఇప్పించుకున్నా, దాంతో పాటు ఒక టాబ్లెట్ వేసుకున్నా. నీ ఇష్టం ఫ్రెండ్స్. సో ఏం చూడాలి? లైట్ లేదు. లైట్ పోయిందిరా. లైట్లు లేవు దానికి. లైట్ రాదు. డాడీని పెట్టి మన లైట్ డాడీ పెట్టి లైట్ పెట్టి ఆగు. వచ్చిందంట లైట్ వచ్చిందంట చూడు బావ జల్దీ. కార్కి లైట్ వచ్చిందని చెప్తున్నాడు. చుండి ప్రభాస్ హార్డ్ వర్క్ మొత్తం చిన్నప్పటి ఇంతే నువ్వు. ఇప్పుడేనా? రేపటి కోసమా? మస్తు చెప్తావు. మొత్తం మసాలా వేస్తున్నావు. మొత్తం దాన్ని గ్రాండ్ మసాలా వేస్తున్నావు. చాలు గంపలే ఇల్లు కూడా. సో ఫైనల్ అయితే ఇంకో పిల్లర్ కూడా నిలబెట్టినాము. ఇంకో పిల్లర్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. చెప్పు సైడ్కి సౌత్ వద్దుబా. అబ్బా నువ్వు పెంట చేసినావు దాన్ని. ఇది బయటది మొత్తం కొంచెం సైడ్ కానీ ఇంకో సైడ్ ఇట్లా. ఎందుకంటే మాల్ కరెక్ట్. డబల్ తీసిన పొక్కలు రా. ఒకసారి మేము ఆడ చూసినాము అన్ని డబుల్ పనులు అవుతున్నాయి. ఒక్కడు కూడా సింగిల్ పని అవుతుంది. అట్లుంటది మళ్ళీ డైరెక్షన్. రాజుగాడు పొట్టి అవుతుంది.
డైరెక్షన్ అంటే అట్లా ఉంటుంది. దీనికైతే దాదాపు ఒక 20 గమాలు ఇస్తాం. 20 గమాలు 20 గమాలు ఇస్తాం. తక్కువ పట్టింది. 4 ఫీట్ లోపు ఉంది. సో ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక షెడ్ అనేది ఒక 4 ఖాళీలు పడ్డాయి. 4 కాదు 8 ఖాళీలు పడ్డాయి. ఇక రేపటి నుంచి మంచిగా రేపు ఎల్లుండి గట్టిగా ఇంకో 3 రోజులు పని ఉంటుంది. తర్వాత క్లోజ్ అది అయిపోతుంది. అరుణ్ లాస్ట్ ఇయర్ అక్కడి పట్టీలు కొనిపిస్తాడు, పట్టాలు కొనిపిస్తాడు. ఇక్కడ పట్టాలు అయిపోతాయి, లోపల డెకరేషన్ అయిపోతుంది. గణేష్ వస్తాడు, ఇక్కడ కూర్చుంటాడు, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ఇంటికి వెళ్ళడానికి 9 రోజులు తీసుకొని నిమజ్జనం చూపి వాడు ఎట్లా చేస్తున్నాడు. ఏమన్నాడు? పిల్లలు ఏం చేస్తారు మీరు? అరే నేను క్రియాన్స్ బాబు అనుకున్నా. అమ్మ సేమ్ అట్లా ఉంది ఫేస్ కట్టు. క్రియాన్స్ బాబు లెక్క పాప. అక్క తిన్నావా? ఏం కూర? చికెన్ మటన్ స్పెషల్ ఏం లేదా? మా ఇంట్లో చేపలు. హాయ్ గణేష్, వాట్ హార్డ్ వర్కర్ రే తుమ్. ఎందాక వచ్చింది వర్క్? ఆల్మోస్ట్ సగం అయిపోయినాయా? మాట్లాడరా. సగం అయిపోయింది, ఇంకొక 10 ఉన్నాయా? సో మొత్తం ఇట్లా పెయింట్ ఎందుకు వేస్తున్నామంటే తర్వాత వర్షం వచ్చిన జంగు పడకుండా ఇది జామ్ ఏమంటారు దీన్ని? ఈ పెయింట్ ఏమంటారు తెలియదా? ఏంద్రా? రెడ్ ఇంక్. అవలా రెడ్ ఇంక్ అంటారా చూడరా. సరే జంగు పడకుండా అయితే ఇట్లా పెయింట్ వేస్తున్నాము. ఇట్లా వేస్తే ఏమందంటే మనకు ఎక్కువ రోజులు జంగు పడకుండా మంచిగా ఉంటాయి పైపులు. సో అందుకోసమే పెయింటింగ్ వేపిస్తున్నాం. తిన్నావా చిన్న? వెరీ గుడ్. కానీ ఇక మీకు మొత్తం ఇదే పని, ఇక మేము అలా చూసుకోవడం కానీ. సరేనా? రైట్ మరి. హే బిట్టు, బిట్టేనా ఇది? మునేమా ముని దొంగ మునేది. మీరు ఏం ఆడుతున్నాం ఇక్కడ? మీరు ఆ చేయి మీద కొట్టేవా? ఎంత చేయి పాట్ మాటది. దాంట్లో వేసి దాంట్లో దమ్ అవుతుంది కదా. ఇగో మంచి సిచ్యువేషన్ మాకు ఇట్లా అయింది. ఇంతకంటే ఎక్కువైంది తెలుసా. నిన్న నేను చెప్పిన ఆర్డర్ పోయి అదే అర్థం చేసుకుని నేను పనికి పోయినా కాబట్టి నేను డిస్టర్బ్ చేయలేదు. మొత్తం బయట మీద పని చేస్తుంది అప్పుడు. అరే ఇంకా మాల వేయాలి దీంట్లో సరిపోదు. లేదురా నా సాటిస్ఫై అయితే లేదు. మాల వేయాలి. మీరు ఏమనుకుంటారో మీరు అనుకుంటారు తెలుసా? పైన వెయిట్ ఎక్కువ పడుతుంది, మాల వేయాలి. సరిపోదు. మేస్త్రి అన్న చెప్పను చాలా 2 గంపలు 4 గంపలు ఏం కాదు. మేస్త్రి చెప్పినట్టు మనం వినాలి కానీ మనం విన్నట్టు మేస్త్రి తింటాడా? దానికేం మరీ ఎక్కువ అయిందిరా. అది ఎందుకంటే అది ముళ్ళు గట్టిగా ఉండాలి కదా. ఏయ్ రైట్. ఇంకోటి ఇంకా అటు ఇటు చిన్న గట్టిమాల్ లేదా అలా సైడ్ పని ఎంత ఉంటాడు. అందుకని గట్టిమాల వేయాలి జరా. కొంచెం గట్టిమాల వేస్తే సెట్ అవుతుంది. ఏం కాదు. ఏం పెడతావు? అది ఊతుందంటే గట్టిమాల వేయాలి. గట్టిమాల వేస్తే కొంచెం ఊగదు. సో హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ అయితే మా బావ సాబ్ కూడా పని చేస్తుండే. కూడా ఫైనల్ ఎప్పుడు ఏం పని ఇప్పుడు చేస్తుండు చాలా కష్టపడి. ఆ ఏళ్ళు ఇప్పుడు ఒకసారి అవన్నీ కాదు తెలుసు మాకు, కానీ ఒకసారి ఏళ్ళు పెట్టు. డైలీ నువ్వు చేస్తావు, నువ్వు ఏళ్ళు పెట్టు. అయ్యో ఏళ్ళు నొప్పునా కానీ పని చేస్తుండే అంటే చూసుకోండి ఇక ఎంత పట్టుదలతో పని చేస్తున్నాడు. అది అయిపోయింది అనుకో మన పని అయిపోతుంది. ఏమున్నా వింటర్లో పని ఉంటుంది. మన పని అయిపోయింది అనుకో ఆరామ్సే ఉంటుంది. ఖాళీ వచ్చి కానీ అరే చూడు చూస్తే ఎట్లా కనిపిస్తుంది చూడు. మస్తు హై అనిపిస్తుంది. సెట్ అయితే పిల్లర్లు ఇటు 4 అటు 4 పిల్లర్లు మామూలు హైట్ ఉంది. ఆ ఇల్లు కంటే హైట్ ఉంది. కటింగ్ చేయాలి కొద్దిగా అయితే కటింగ్. సో నైట్ ఏ టైంకి వచ్చినావా?
నిన్న నుంచి ఉంది 9882 ఆయన తీస్తలేడు పక్కన పెడతలేడు. ఆయన సాయంత్రం నుంచి ఆనే ఉంటుంది. అంటే నేను ఇప్పుడు వచ్చి బండి పెట్టినా కానీ మా బావ అయితే ఆనే వచ్చి పెట్టేసిండు. ఆడ బండి పెట్టి డైరెక్ట్ ఇంటికి పోయి ఇంటికి డైరెక్ట్ షెడ్ కాడకి వచ్చి షెడ్ కాడ పనులు స్టార్ట్ అయిపోయినాయి. అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నైట్ వర్షం వచ్చిందా? అరే అందుకే 4 పిల్లర్లు పెండింగ్ అయింది కదా. నైటే కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. అదే నైట్ వర్షం పడేది రిస్క్ వద్దని చెప్పేసి పొద్దున్నే స్టార్ట్ చేసినాం. కరెక్ట్ 2 అవర్స్ అయిపోయినాయి. ఓన్లీ 2 అవర్స్ అంతే. నిన్న 4 అయితే ఇలా 4 అయితే 2 అవర్స్ అయిపోయింది. అవును నిన్ననే ఎక్కువ టైం పట్టి తీసుకుంది. ఇంకంటే అవి మెజర్మెంట్స్ అర్థం కాలే. మళ్ళీ పైగా ఆడ ఒక వైర్ ఉందా, వైర్ ఆ వైర్కు పోల్కు తాకుతున్నాయి. ఇగో దాంతో పెద్ద టాస్క్. ఇక మొత్తం షెడ్ డైరెక్షనే మార్చేసాం కదా మొత్తం. ఇక్కడ మరి ఈ రోడ్ ఎట్లుందో క్రాస్గా షెడ్ కూడా క్రాస్ చేసినాం ఇంకా. సో ఇప్పటికైతే సెట్ చెప్పు గనా బ్రో. ఒక లైక్ వేసుకో ఫ్రెండ్స్. హార్డ్ వర్క్. వావ్ చూడు ఒకసారి. మామూలుగా వర్క్ వేస్తుంది. అసోసియేషన్ వీనికి చాలా కప్పాలి. కప్పాలి నిజంగా కప్పాలి. నాకే ఇప్పుడు కప్పటోడు ఉండేది. నీకెందుకు చెప్పు చాలా నీకు మస్తు మంది కప్తారు బయటికి పోతే. మన కూడా కప్పడు. ఇగో మనం కప్పటోళ్ళం, కప్పించోళ్ళం కాదు, పిచ్చిపిల్లలం కాదు, కప్పటోళ్ళం. ఏమంటావు గనా బ్రో? ఇగో పెద్దనాన్న కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది. మా పెద్దనాన్న కూడా చేస్తుంది పని. అది ఇక వర్క్ చేస్తే మా పెద్దనాన్న అంటే మా బావ వాళ్ళ పెద్ద మామ. అదే ఫస్ట్ మా పెద్దనాన్న అని చెప్పిన. మా పెద్దనాన్న కూడా పని చేస్తుండే. గ్రేట్. అంతే అందరు చేయి అయితేనే వర్క్ అనేది ముందుకు వెళ్తుంది. లాస్టా అయిపోయినాయి. ఇది ఒక్కటే మధ్యలో ఒకటే ఉంది కదా. మనం తెచ్చిందంటే ఏ ఒక్కటి కూడా కలర్ లేకుండా లేదు. ఇప్పుడు ఇంకా 4 ఉన్నాయిగా. ఫస్ట్ 4 పిల్లర్లు ఉన్నాయి. ఏమంటారు దాన్ని? కడకప్పురే హోలీ అప్పుడు మస్తు ఉంటుంది. ఫస్ట్ పైప్ చూసుకోరు మొత్తం దీంతో అయితే కాదు. అది ఇక పైప్ అది కొట్టుకోరా. పని చేస్తుడు. అరే కొంచెం బట్ట తీసుకురా పడి. బట్టలు చూసుకోపర్లేదు. లేకపోతే గనిబాబా ఇది షటర్ తీసుకురా. గాదెత్తుడు ఎట్లా తుడుచుకుంటారా రే? సేమ్ మీ బాబాయ్ లెక్కనవరా కూడా పని చేసిండు కానీ పాప వాళ్ళ బాబాయ్ వేయలే. అబ్బా వేసినవరా అరే 10 ఉండదు పని. పని ఈసారి ఎక్కువ ఉందిరా పని. మరి తీసుకోరు దాదా. సో ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఒక పొజిషన్కి అయితే వచ్చేసింది. మళ్ళీ వాటర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము చేయాల్సిన పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. పిల్లలు తినొచ్చినాక మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? లంచ్ బ్రేక్ 2 అవుతుంది టైం. ఐఎమ్ గోయింగ్. ఓకే అవసరం లేదా? ఓకే యూ కెన్ క్యారీ అన్. ఓకే భాస్కర్ రాడు మొత్తం సాయంత్రం పంపించకుర్రాయని. రాజు నేను పోయి సాన్ చేసి వస్తా. నువ్వు కూడా చేస్తావా? రైట్ మరి. కానీ నువ్వు కూడా సాన్ చేసుకోపో. రైట్ తినేసి. ఇది ఫ్రెండ్స్ మా గల్లీ పరిస్థితి ఇది. అంటే మా పక్కన గల్లీల పరిస్థితి ఇది. ఇదాన్ని మాత్రం మా సెక్రటరీ గారికి కనిపించదు అన్నట్టు. వా లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఏ పుంజు పుంజు కుక్క కర్రే ఉన్నాయి కుక్కలని. హాయ్ ఏం పెట్టుకున్నవే సంతురు పాప.
సో ఆల్మోస్ట్ 2 అవుతుంది టైము. మన వాళ్ళు వచ్చిరా రాలేదు తెలియదు. స్వప్న ఏమో ఫోన్ చేస్తూ ఉంది. పోయిన తర్వాత తినేసేయాలి, తినడానికైనా టైము. బాషట్ అంటింది, ఏదో అంటింది, మరక అంటింది. మరక మంచిదే. ఇది ఇప్పింది బెస్ట్ అనుకోవడం నాకు తెలిసి. మొత్తం పొట్టిపోటైంది. డాక్టర్ చూస్తే తిడతాడు, ఏం సామి ఏం చేస్తే ఏం చేసినావయ్యా అంటాడు. మళ్ళీ డ్రెస్సింగ్ ఉంది ఈరోజు. ఇది స్వప్న, అరే స్వప్న, అరే స్వప్న, అరే స్వప్న ఏం చేస్తున్నారా? ఇప్పుడే లేచినా. వెరీ గుడ్. బుడ్డో లేచినా అనుకున్నా. తిన్నావా లేదా? తిందామా? ఓకే రైట్. నేను స్నానం చేసుకొని వస్తా సరేనా? ఇక వస్తున్నా కదా అని చెప్పి ఫోన్ లేపలే.